2025లో ఐక్యరాజ్య సమితి ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా బహుమతిని ప్రతి 5 సంవత్సరాలకు ఒక మహిళ, ఒక పురుషునికి సామాజిక న్యాయం, సామరస్యం, మానవ గౌరవాన్ని పెంపొందించే కృషికి గుర్తింపుగా ప్రదానం చేస్తుంది. ఈ ఏడాది జూలై 18న నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే సందర్భంగా ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఈ బహుమతిని కెనడాకు చెందిన బ్రెండా రెనాల్డ్స్ అనే స్వదేశీ సామాజిక కార్యకర్తకు ఆదివాసీ సమాజాల్లో మానసిక ఆరోగ్య సేవలను అభివృద్ధి చేసినందుకు, అలాగే కెన్యాకు చెందిన డాక్టర్ కెన్నడీ ఒడేడేకు అనధికారిక కాలనీలలో 24 లక్షల మందికి పైగా ప్రజలకు SHOFCO అనే తన సంస్థ ద్వారా ప్రాథమిక సదుపాయాలు అందించినందుకు ప్రదానం చేశారు. ఈ బహుమతి వారి స్థానిక స్థాయి నాయకత్వం, సామాజిక మార్పు కోసం చేసిన అపూర్వ కృషిను ప్రతిబింబిస్తూ మండేలా వారసత్వాన్ని కొనసాగిస్తోంది.